హలో వ్యూవర్స్, నేను సుష్మా. వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప. ఈరోజు హార్వెస్ట్ అయితే చాలా ఉంది. చాలా చాలా కూరగాయలు ఉన్నాయి. అంటే రకాలే కాదు, క్వాంటిటీ కూడా చాలా ఉన్నాయి. బెండకాయలు అయితే మంచిగా వచ్చేసాయి. కానీ ఈ మధ్య అమ్మమ్మకి హెల్త్ బాగోలేక దానికి తోడు 26 రిపబ్లిక్ డేకి ప్రోగ్రామ్కి పోలీస్ గ్రౌండ్లో మంది స్టాల్ ఇచ్చారు. కంపోస్ట్ ఎలా చేస్తున్నామని గ్రూప్ తరపున అది చూసుకునేసి యాన్యువల్ మీట్ ఉంది మంది, సిటీజీ 3rd ఇయర్ అనమాట, యానివర్సరీ మీట్ ఉంది. సో అది తిరుగుతున్నాం పనుల కొద్దీ, గెస్ట్లను పిలుచుకోవడం ఇదంతా. సో ఈ పనుల్లో పడి గార్డెన్కి రావడం చాలా తగ్గించేసాను. కూరగాయలన్నీ ముదిరిపోతున్నాయి. దొండకాయలు అయితే కుప్పలు కుప్పలు వచ్చేస్తున్నాయి. బెండకాయలు అయితే సగం ముదిరిపోయినాయి. పొట్ల అయితే ఒక్కటి వచ్చింది, చిన్న పొట్ల. ఇన్ని కూరగాయలు హార్వెస్ట్ చేసినా కూడా ఈరోజు ఇంకా చాలా మిగిలిపోయి ఉన్నాయి. చికిటపడే వరకు అయితే చేసాము. ఇంత అర్జెంటుగా ఎందుకు చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇవన్నీ అవసరం ఉండి చేసాము కూరగాయలు, అంటే ఇంట్లో వాడుకునేకి మాత్రం కాదు. ఇవన్నీ అప్పటికప్పుడు వచ్చేసి నేను ఒక్కదాన్ని కోస్తే చీకటి పడిపోతుంది. ప్రతిసారి అట్లా అయిపోతుంది కదా, లేట్ అయిపోతుంది. 4కి 3:30కి వచ్చినా కూడా 6 అంతా చీకటి పడుతుంది, స్టార్ట్ అవుతుంది చీకటి. సో 6 లోపు కూడా కోయలేకున్నాను అన్నీ. వీడియో తీయడం కోయడం అంటే చాలా కష్టమైపోతుంది. అందుకనేసి ఎదురింట్లో షాప్లో ఉన్న చంద్రకళని పిలుచుకున్నాను, మా మామ భార్య దేవిని పిలుచుకున్నాను. ఇంకా మనకి హెల్ప్కి వచ్చే సునీత గార్డెన్లో పనికి హెల్ప్ వస్తుంది. మా ఇంట్లో హెల్పర్ తనే, నాకు గార్డెన్లో కూడా తనే చేస్తుంది. ఇప్పుడు తనని కూడా పిలుచుకున్నాను. ఇంతమంది 4 కలిసి చేస్తే ఆ మాత్రం అయింది ఫాస్ట్గా. ఇంకా చాలా ఉన్నాయి. ఆకుకూరలు అస్సలు కొయ్యలేదు. పూలు కూడా కొన్నే కోసాము, అవసరమైనన్ని. అవసరం అంటే ఏం అవసరం అని అనుకోవచ్చు, ఇంటికైతే కాదు. ఏం అవసరం అనేది నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. రిపబ్లిక్ డే గురించి ఇంపార్టెంట్ విషయం పైనే కోసాము ఇవి మనం చూపించడానికి. ఇలా ఆర్గానిక్గా పండిస్తున్నాము అనేసి కోసాను అనమాట. ఆ వీడియో నేను రేపు పెట్టేస్తాను. బంతిపూలు చూడండి ఎంత బాగా వచ్చాయో. అసలు ఏ మందులు మనం స్ప్రే చేయలేదు. తోటల్లో పొలాలలో వాళ్ళు మందులు స్ప్రే చేస్తే ఇలా మంచిగా వస్తాయి కదా. నారైతే మనం నర్సరీలోనే తెచ్చిందే ఇది. అంటే మార్కెట్లో రైతులు వేసే మొక్క వెరైటీనే అనమాట. ఇవి మార్కెట్లో అమ్ముతారు కదా పూలు, ఆ వెరైటీనే. అవి తెచ్చే నాటుకున్నాం. ఇంతవరకు ఏ మందులు స్ప్రే చేయలేదు, ప్యూర్గా ఉన్నాయి. ఇలా ఆర్గానిక్గా మనం పండించుకున్న బంతి పూలు మనం తలకి యూస్ చేసుకోవచ్చు, ఫేస్ ప్యాక్స్కి యూస్ చేసుకోవచ్చు, టీ కాంచుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. అంత యూజెస్. ఈ పూలు కోస్తుంటే కూడా చుట్టుపక్కల అంతా స్మెల్ అయితే, ఎంత దూరం 10-15 అడుగుల వరకు కూడా స్మెల్ ఎంత బాగా వస్తుందో అసలు చాలా బాగుంటుంది. మస్కిటోస్ కూడా తగ్గుతాయి మనకి గార్డెన్లో. బంతి మొక్కలు ఉంటే అక్కడక్కడ పురుగు పెస్ట్ కూడా తగ్గుతుంది. అందుకే రైతులు మిర్చి, టొమాటో పంటల్లో మధ్యలో ఏదో ఒక వెరైటీ బంతి వేసుకుంటారు. మనం కూడా అక్కడక్కడ గార్డెన్లో బంతి అయితే వేసాము. ఇది కుంకుమ బంతి వేసాను, ఇది గోల్డెన్ కలర్ పసుపు బంతి అయితే వేసాను నేను. బాగా గుప్పగా చాలా బాగా వచ్చింది. ఇవి కాడలతో పాటు వస్తున్నాను కొంచెం. నెక్స్ట్ రానున్న వీడియోస్లో ఈ మధ్య కొంచెం టైట్ షెడ్యూల్ వల్ల అమ్మమ్మకి బాగులేక, ఇంకా కొన్ని మీటింగ్స్ కానీ ఇవి కానీ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ పడడం వల్ల వీడియోస్ లేట్ అవుతున్నాయి, ఏమనుకోకండి.
నెక్స్ట్ మాత్రం ఈ బంతితో మనం ఎన్ని యూజెస్ ఉన్నాయి ఫేస్కి కానీ బ్యూటీ పరంగా హెల్త్ పరంగా రెండు ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు మనం ఆర్గానిక్గా పెంచుకున్న బంతి పువ్వులతో ఇలా అన్నీ కూడా నేను నెమ్మదిగా వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఇవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి, అప్పుడే మిస్ అవ్వకుండా వస్తాయి. ఇక ఫస్ట్ అయితే కందికాయలు కూడా ముందు చూపించాను, ఆ కందికాయలు కోసాను. ఈ బెండ కోస్తున్నాను. కందికాయలు కొమ్మలతో పాటు ఎందుకు కోసానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చెప్పాను కదా అవసరం ఉండి కోస్తున్నాము కూరగాయలు అనేసి, దానికోసమే కొమ్మలతో కోసాను. ఇక బెండకాయలు అయితే ఇలా లేతవి చాలా బాగున్నాయి. డబుల్ కలర్ స్టార్ బెండ, ఇది వైట్ స్టార్ బెండ, బట్ కొంచెం పింక్ అండ్ రెడ్ మిక్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇవన్నీ లేతగానే ఉన్నాయి, ఇంకా సైజ్ పెరిగినా కూడా లేతగా ఉంటాయి ఇవి. ఈసారి బెండకాయలు బాగానే వచ్చాయి మనకి. 3 వెరైటీస్, కస్తూరి బెండ, వైట్ స్టార్ బెండ, అదే డబుల్ కలర్ స్టార్ బెండ, రెడ్ బెండ, ఈ 3 రకాల బెండ అయితే వచ్చాయి. గ్రీన్ వేయలేదు, పోయినసారి గ్రీన్ ఎక్కువ వేసినానని ఈసారి తగ్గించేసాను. ఇవి 3 కలర్స్ మాత్రమే వేసాము, 3 వెరైటీస్ బెండ. నెక్స్ట్ దొండకాయలు కూడా చాలా ఉన్నాయి చూడండి, కుప్పలు తిప్పలు కోసేసాము. నేను కొన్ని మాత్రమే కోసేసి చూపించాను, మిగిలినటువంతా మా వాళ్ళు కోసేశారు. ఎందుకంటే ఇంకా ప్రతి వీడియోలో నేను చూపిస్తూనే ఉన్నాను కదా దొండకాయలు కోసేది, ఇంకా మరీ అవే చూపిస్తే బోర్ కొడుతుందని, వీడియో కూడా లెంత్ అయిపోతుందని అన్నీ కోసేది చూపించలేదు. ఇక చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి ఇక్కడ. చిక్కుడుకాయలు కూడా కొమ్మలతో పాటే కట్ చేసేసాను, అవి ఎందుకనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చిక్కుడుకాయలు కూడా మనం ఇవి గింజ చిక్కుడు చాలా టేస్టీగా పెద్ద పెద్ద చిక్కుళ్ళు వస్తాయి ఇవి అన్నింటికంటే. ఇంకా పాపిడి చిక్కుడు ఉంది కానీ ఇప్పుడు టైం సరిపోలేదు, చీకటి పడ్డం స్టార్ట్ అయిపోయినప్పుడే, అందుకే ఈరోజు పాపిడి చిక్కుడు అయితే కొయ్యట్లేదు. ఆకుకూరలు కూడా కొయ్యట్లేదు, ఆకుకూరలు చాలా రకాలు ఉన్నాయి, ఏవి కొయ్యట్లేదు ఈరోజు. ఇక ముఖ్యంగా చెప్పాల్సిన ఒక విషయం అయితే ఉంది. ఈ మంత్ ఇంకా ఆర్డర్స్ కంప్లీట్ అవ్వలేదండి, ఆర్డర్స్ స్టాప్ చేశాము, కానీ పోస్ట్ చేసేది ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, ఒక 6-7 పెండింగ్ ఉన్నాయి. కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల అందరికీ ఫాస్ట్గా క్లియర్ చేయడం కష్టమైంది. ఇంకా సీడ్స్ రాని వాళ్ళకి 1-2 రోజులు వెయిట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను, ఈరోజు రేపు పోస్ట్ చేస్తాను, క్లియర్ చేసేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ మంత్ నేను పెట్టను సీడ్స్ అనుకుంటున్నాను, కొంచెం పనులు ఉన్నాయి, ఇల్లు షిఫ్టింగ్ వర్క్ ఉంది. ఎందుకు ఇంత సడన్గా షిఫ్ట్ అవుతున్నారు అనేది కూడా నేను తర్వాత వీడియోస్లో చెప్తాను. ఈ మంత్ పోయిన నెల ఈ మధ్య కాలంలో చాలా డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి లైఫ్లో, అవంతా కూడా నేను చెప్తాను. సీక్రెట్ అంటూ ఏమీ లేదండి, ఇవి కొందరికి యూజ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం చెప్పడం వల్ల ఇంకొందరు జాగ్రత్త పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి, సో ఇంకొకరికి యూజ్ కూడా అవ్వచ్చు, ప్రిపేర్డ్గా ఉంటారు. ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇలా కూడా ఉంటాయి అనేది మీకు అర్థమవుతుంది, సో నేనైతే షేర్ చేస్తాను. ఇక మిర్చి కోస్తున్నాను, మిర్చి కూడా మనకి చెట్టు నిండుగా వచ్చేస్తున్నాయి, మిర్చి చాలా చాలా కాపొస్తుంది. దీనికి కూడా ఇప్పటి వరకు నేను దాదాపు 8 మంత్స్లో ఒక్కసారి స్ప్రే చేసాం మనం గార్డెన్లో పెస్టిసైడ్, మళ్ళీ స్ప్రే చేయలేదు. ఇప్పటికైతే హెల్తీగానే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం కదా, గార్డెన్ దగ్గరికే షిఫ్ట్ అవుతున్నాము, అంటే గార్డెన్ లోపలికి కాదు దగ్గరలోకి. సో గార్డెన్ ఇంకా బాగుంటుంది, వీడియోస్ కొన్ని ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీకు, ఇంకా బాగా ఎంటర్టైన్ చేసే ఛాన్స్ ఉంది. మొక్కల గురించి మనం ఇంకా ఎక్కువ తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. నాకు కూడా దగ్గర ఉండడం వల్ల బాగా అన్నీ రాకి కానీ గార్డెన్ కానీ మొక్కల్ని చూసుకోవడం కానీ ఇదంతా ఈజీగా అవుతుందన్నమాట. ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి మేము ఇల్లు సడన్గా షిఫ్ట్ అవ్వడానికి, నేను చెప్తాను నెక్స్ట్ రాబోయే వీడియోస్లో, ఇప్పుడే వద్దు. ఇక మిర్చి ఎంత కోసేస్తున్నామో మా దేవి హెల్ప్ చేస్తుంది, మా మామ భార్య ఏంటి పేరుతో పిలుస్తున్నావా అని కొత్తగా వినేవాళ్ళు చాలామంది అడిగేవాళ్ళు, సో మీకు కూడా డౌట్ వచ్చి ఉండొచ్చు. మామ భార్య అంటే మా ఆయన అన్న భార్య అనమాట, సో నాకు తోడికోడలు కూడా అవుతుంది, అంటే ఇంకా సిస్టర్స్ లాగా కదా,
సో నాకంటే పెద్ద ఏజ్ ఏం లేదు, తను 6 మంత్స్ పెద్దది అంతే. సో ఫస్ట్ నుంచి తనకు పెళ్ళి అయినప్పటి నుంచి కూడా పేర్లతో పిలుచుకునేది అలవాటు. మా ఇంట్లో అట్లా నువ్వు పెద్ద, నువ్వు చిన్న అనేది కానీ, మరీ మితిమీరి రిలేటివ్స్ అని రెస్పెక్ట్ ఇవ్వడాలు కానీ ఏమీ ఉండవు. మంచిగా ఫ్రెండ్లీగా ఉండే టైప్ అనమాట మా ఇంట్లో. సో ప్రాబ్లం లేదు. ఇక్కడ ముసుగు వంకాయ కోసాను, చాలా అందంగా కనిపించాయి నాకైతే. డిఫరెంట్ వెరైటీస్ కూరగాయలు అంటే నాకు చాలా నచ్చుతాయి. ఈసారి మనం కొత్త వెరైటీస్ ఎక్కువ ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ ఇది చూడండి, నేను ఇంకా ఇవి కోయడంలో కందికాయలు కోస్తున్నారు, ఒక పక్క దేవి కోస్తుంది, ఎదురు షాప్ చంద్రకళ కోస్తోంది. ఎవరి పని వాళ్ళు, సునీత హెల్పర్ ఉంది కదా, తను కోస్తోంది. ఎవరి పని వాళ్ళు చేసేస్తున్నారు ఫాస్ట్గా. ఇక్కడ టొమాటోస్ ఉన్నాయి. మనకి ఈ మధ్య కాలంలో దాదాపు 1.5 year అయింది టొమాటోస్ హార్వెస్ట్ చేసి నేను తృప్తిగా చూసి చెట్టుకి. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మనకి. కొన్ని టొమాటోస్ అయితే వచ్చాయి, బాగా మాగినటివి కోసాను, మళ్ళీ కొన్ని పచ్చివి కూడా కోసేసాను. పచ్చి టొమాటోస్ మనకి పచ్చడికి కూడా చాలా బాగుంటాయి. పచ్చి టొమాటో, పచ్చి మామిడికాయ వేసి పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది. అలాగే పచ్చి టొమాటో, పచ్చి మామిడికాయ వేసి పప్పు చేస్తే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటికీ మీరు ట్రై చేసింటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించింది ఆ టేస్ట్ అని. ఇక్కడ ఉస్తికాయలు కోస్తున్నాను. ఉస్తికాయలు కూడా చాలామందికి తెలుసు, చాలా రెసిపీస్ షేర్ చేశారు పోయినసారి నేను పెట్టింటే వీడియో. అన్ని రెసిపీస్ ట్రై చేస్తానండి నేను, మీరు చెప్పినటువన్నీ ట్రై చేస్తాను ఖచ్చితంగా. హెల్త్ కూడా చాలా మంచిది ఇవి. ముదిరినేటివి కూడా వాడుకోవచ్చు అని చాలామంది చెప్పారు నాకు. సో ఈసారి ముదిరినేటివి కూడా నేను ట్రై చేస్తాను. కొంచెం ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా అన్నీ ప్లాన్ చేద్దాం మనం. ఇక ఉస్తికాయలు కూడా కోసేసుకున్నాను చూడండి. ఇంకా ఇది అరిటాకు కూడా డబల్ వేయాల్సి వచ్చింది, పెద్దగా అన్ని పడ్డాయి. పూలు కూడా ఇంకా ఇవి అసలు 20% కూడా కోయలేదు, పూలు అన్నీ ఉన్నాయి మనకి. బంతి పూలు, కందికాయలు, కుంకుమ బంతి, పచ్చిమిర్చి, దొండకాయలు, కిలోలే ఇప్పుడు దొండకాయలు మనకు వచ్చేది. ఇక వంకాయలు, బెండకాయలు, కస్తూరి బెండ, స్టార్ బెండ, రెడ్ బెండ, టొమాటోస్ పచ్చివి మాగినేటివి, చిక్కుడుకాయలు, ఇన్ని ముసుగు వంకాయలు, ఇంకా ఉస్తికాయలు, ఇవన్నీ కూడా ఇవాల్టి హార్వెస్ట్. ఇంకా బీన్స్ కూడా, వింగడ్ బీన్స్ కూడా మర్చిపోయాను. సో ఇవన్నీ ఇవాల్టి హార్వెస్ట్ అండి. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలంటే మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఈ మధ్య చాలా వ్యూస్ తగ్గాయి, లైక్స్ అస్సలు రావట్లేదు. వీడియోకి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అది చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా ఎక్కువ మందికి మన వీడియోస్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.